హలో. నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? అండ్ మేము చాలా బాగున్నాము. సో, ఇది సాషా ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వ్లాగ్ అనమాట. సాషా స్కూల్‌కెళ్తుంది. సో, లాస్ట్ మంత్ తీసింది. ఇంకిప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా! కొన్ని వీడియోస్ ఉన్నాయి అప్‌లోడ్ చేయాల్సినవి. సో, లాస్ట్ టైం సరిపోక నేను బిజీగా ఉండి నేను అప్‌లోడ్ చేయలేకపోయాను. అందుకే ఇంక అప్‌లోడ్ చేస్తున్నాను. ఇప్పటికి కూడా వీక్లీ నేను ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేద్దామని అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. యాహ్! ట్రై చేస్తాను చేయడానికైతే. అండ్ ఇంకిక్కడైతే సాషా బ్యాక్ ప్యాక్ సర్దుతున్నాను. వాళ్ళైతే స్నాక్స్‌కి ఒక బార్ లాగా ఉండేది తెచ్చుకోమన్నారు. అంటే హ్యాండ్‌కి ఏం టచ్ అవ్వకుండా ఇప్పుడు మనం ఏమన్నా ఫ్రూట్స్ అట్లా ఇచ్చి పంపిస్తే హ్యాండ్‌కి టచ్ అవుతుంది గదా! అలా కాకుండా స్నాక్ బార్ కానీ ఏదైనా బిస్కెట్స్ కానీ అలాంటివి తీసుకురమ్మన్నారు. మాకు లిస్ట్‌లో రాసిచ్చారు. అండ్ శానిటైజర్. సో, ఇవన్నీ ఇంకా సాషా బ్యాక్ ప్యాక్‌లో సర్దుతున్నాను. అండ్ ఇదైతే నాకు డాలర్ ట్రీలో దొరికిందండి. ఫస్ట్ డే ఆఫ్ అనేసి ఉంది. సో, డే కేర్ అయితే డే కేర్, స్కూల్ అండ్ ఏ రోజు వెళ్తుంది, వాళ్ళ టీచర్ నేము, తను ఎంత ఏజ్‌లో ఎళ్తుంది. సో, ఇవన్నీ ఆ బోర్డ్‌లో రాయొచ్చు. సో, ఫస్ట్ ఎళ్తుంది కదా స్కూల్‌కి, రాసి తగిలిద్దామని చెప్పి అది తీసుకొచ్చాను. అండ్ ఇంక ఇవన్నీ నేను బ్యాక్ ప్యాక్ అంతా సర్దేసి, ఆ తర్వాత ఇంకా సాషా నిద్ర లేపడానికెళ్ళాను. పాపం లాస్ట్ 14 డేస్ నుంచి తనకు హాలిడేస్ ఉన్నాయి కదా! చక్కగా నిద్రపోయింది. లేయడానికైతే తనకు అస్సలు బుద్ధి పుట్టట్లేదు. కానీ స్కూల్ అనంగానే చకచకా లేసేసింది. హలో శాస్త్రా, శాస్త్రా, ఇవాళ ఏం డే? స్కూల్ వెళ్ళవా నువ్వు? వెళ్తావా వెళ్ళవా? ఆ? నిద్రపోయిన తర్వాత వెళ్తావా? అప్పుడు స్కూల్ క్లోజ్ చేసేస్తారు ఇంకా. సర్లే. యాక్చువల్‌గా అయితే పొద్దున్నే లేయడం అనేది చాలా కష్టంగానే ఉంటుందండి. ఇంకా తనకైతే మామూలుగా స్కూల్ బస్ ఒస్తది. ఇవాళైతే స్కూల్ బస్‌లో వెళ్ళట్లేదు. తనని మేమే డ్రాప్ చేసి పిక్ చేసుకుంటాం ఈ 1 వీక్ అని చెప్పి వాళ్ళ టీచర్‌కైతే చెప్పాను. సో, ఇంకా 1 వీక్ తర్వాతయితే తను స్కూల్ బస్‌లో వెళ్తుంది. అండ్ ఎందుకంటే మాకు తెలియాలి గదా! అది ఎలా ఉంటది రూటు. తను స్కూల్ బస్ ఫస్ట్ టైమ్ ఎక్కుతుంది. ఆ బస్‌లో ఎలా ఎళ్తుంది, ఏంటి అనేది మాకు కూడా ఏం ఐడియా లేదు. సో, అందుకని చెప్పి 1 వీక్ మేమే డ్రాప్ చేస్తామని చెప్పాము. సో, వాళ్ళు సరే అన్నారు. సో, అందుకని ఇప్పుడు సాషాని మేము డ్రాప్ చేయడానికెళ్తున్నాము. అండ్ ఇంక సాషా లేవంగానే ఫస్ట్ నేను చేసే పనేంటంటే కంపల్సరీ వాటర్ తాగుతుంది. అదిచ్చిన తర్వాత ఇంక తన పని తను చూసుకుంటుంది. సో, ఇంక తను లేచింది గదా! నారిని కూడా నిద్ర లేపేయాలంటే అసలు నిద్రపోవడం ఇష్టం లేదు చూడు తనకు. నారి ఇంకా పడుకున్నాడు. నేను లేస్తే నారి లేసేయాల్సిందేనని లేపేస్తుందక్కడ. ఇంక తనే కదా డ్రాప్ చేయాలి స్కూల్ దగ్గర. అందుకని ఇంకా నారిని కూడా లేపేస్తుంది. సో, నేను కూడా వెళ్తున్నాను సాష్టాతో డ్రాప్ చేయడానికి. చిన్న బ్రష్ చేసుకోమండి. ఎందుకు ఇట్లా కూర్చున్నావు? నువ్వు ఎందుకు అలా కప్పుకొని కూర్చున్నావు? మరి ఈరోజు ఫ్రాక్ వేసుకొని వెళ్తానన్నావు స్కూల్కి. ఉన్నావు కదా, చల్లగా ఉంది బయట. బయటైతే భలే చలిగా ఉందండి అసలు. బయటే కాదు, ఈవెన్ ఇంట్లో హీటర్స్ తిరుగుతున్నా కూడా అప్పుడప్పుడు చాలా చలేస్తుంది. హీటర్స్ వచ్చి రూమ్ అంతా వార్మ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది గదా! సో, ఇంక పొద్దున్నే లేయడానికైతే అస్సలు బుద్ధి పుట్టట్లేదు. కానీ తప్పదు కదా! ఎలాగో అలాగా లేసేయాలా. సో, ఇంక సాష్టాని లేపి తనని రెడీ చేసి జస్ట్ ఇంక అలా దువ్వి క్లిప్పేస్తున్నాను. ఆ ఒక్క రవ్వకే ఏడుస్తుంది. ఎందుకంటే తనకు కొంచెం చిక్కున్నా అస్సలు తీయనీదండి. ఒక్క రవ్వ చిక్కు తీసినా ఇంకంతే నొప్పి అని చెప్పి పెట్టేస్తది ఫేసు. సో, ఇంకా తనకలా దువ్వి ఇంకా మామూలుగా జుట్టేసేదాన్ని. వేయకుండా అలానే పంపిస్తున్నాను. ఇంకిక్కడ సాషా లేచిన తర్వాత సాషా దగ్గరే నిల్చొని బోర్డ్ రాస్తున్నాను. చెప్పా కదా! అది డాలర్ ట్రీలో తీసుకొచ్చానని. అసలు డాలర్ ట్రీలో ఇలాంటి క్రాఫ్ట్‌కి సంబంధించినవి ఎన్ని ఉంటాయో మనం సెర్చ్ చేసుకోవాలే గానీ, మనకు చాలా ఐటెమ్స్ అవైలబుల్‌లో ఉంటాయండి డాలర్ ట్రీలో. సో, ఇంకా అది తీసుకొచ్చాను. డే ఆఫ్ స్కూల్. సాషా, ఇవాళ ఏం డే? మండే. టుడే ఈస్ MONDAY. మండే, సెప్టెంబర్ 14th, 2021. ఓకే, నేను ఇంకేం అడుగుతా నేను. మై టీచర్ నేమ్ ఈస్, మీ టీచర్ నేమ్ ఏంటి? తెలియట్లేదా? డీతో స్టార్ట్ అవుతుంది. డొనెల్లీ. ఐ యామ్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ నువ్వు? 5 years old. సాషా, ఇది ఇంపార్టెంట్ సాషా.
ఇదేం తెలుసా, వెన్ ఐ గ్రో అప్ ఐ వాంట్ టు బీ. నువ్వు పెద్దయ్యాక నువ్వేమవుతావు? నువ్వేమవ్వాలనుకుంటున్నావు చెప్పు. ఏంటి? పోలీసా? ఎందుకు నాన్న పోలీసు? ఎందుకంటే నేను సేవ్ చేస్తా పీపుల్ సేవ్ చేస్తావా? నీకు పోలీస్ అంటే తెలుసా అసలు ఏంటనేది? ఊరికి చెప్తున్నావు పోలీస్ అని. ఎందుకు ఇష్టం నీకు? ఎందుకంటే నేను సేవ్ చేస్తా కదా పీపుల్. అవర్ క్లాస్ సో నువ్వు పీపుల్ని సేవ్ చేస్తే వాళ్ళు క్లాప్స్ కొడతారని పోలీస్ అవుతావు నువ్వు. నువ్వు బ్యాడ్మింటన్ అనే క్లాప్స్ కొడతారు కదా. అంటే అదే పోలీస్ అయితే నీకు పీపుల్ సేవ్ చేస్తే క్లాప్స్ కొడతారు అందరూ, నిన్ను మెచ్చుకుంటారా? ఓకే, అప్పుడు నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారా? సో శాస్త్ర అయితే పెద్దయ్యాక పోలీస్ అవ్వాలనుకుంటుంది. ఎందుకు? పీపుల్ని సేవ్ చేస్తే అందరూ క్లాప్స్ కొట్టి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తారంట. సో పోలీస్ రాసేనా మరి ఇక్కడ? విన్నారు కదా, సహస్ర పెద్దయ్యాక పోలీస్ అవుతుందంట, పీపుల్ని సేవ్ చేస్తుందంట. అదేమి కాన్స్టెంట్గా ఉండదులేండి, అసలు మారిపోతూ ఉంటాయి. వాళ్ళకేదో తెలిసి తెలియక అవి చెప్తూ ఉంటారు. బట్ సహస్ర చెప్పింది కదా అని చెప్పి రాశాను అక్కడ. ఎందుకంటే తనకి కూడా తన లైఫ్లో గుర్తుండాలి కదా తను చిన్నప్పుడు ఏం చెప్పింది అనేసి. అండ్ యాక్చువల్గా అయితే అక్కడ నేను చాక్తో రాశాను, అది పోతుంది. సో నేను మార్కర్ ఉంటుంది కదా, పర్మనెంట్ మార్కర్, అది తీసుకొచ్చి రాద్దామని చెప్పి ఇంకా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే అది పోయింది. వాళ్ళ టీచర్కి చూపిస్తానని చెప్పి ఆ బోర్డు తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టింది. అది ఇంకొంచెం కొంచెం అక్కడక్కడ చెరిగిపోయింది. ఇంకా ఆమె సిగ్నేచర్ చేస్తుంది అక్కడ, ఎందుకంటే బై సహస్రానే కదా అదంతా చెప్పింది. అందుకని చెప్పి ఇంకా ఆమె సిగ్నేచర్ రాస్తుంది. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఉంది. బాగుంది కదా, నాకైతే బాగానే అనిపించింది. అండ్ కిడ్స్కి ఇది ఒక మెమరీ లాగా, వాళ్ళు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా వెళ్ళారు, ఏం చేశారు చిన్నప్పుడు ఎలా అనేది. సో ఇప్పుడు నేను ఎలా వెళ్ళాను అనేది అసలు నాకు గుర్తే లేదు. నాకు తెలిసి కంపల్సరీ ఏడ్చుంటాను, తీసుకెళ్ళి అక్కడ పడేసి ఉంటాను నన్ను అయితే అని అనుకుంటున్నాను. సో ఇంకా శాస్త్రాన్ని డ్రాప్ చేస్తున్నానండి. అండ్ ఇంకా శాస్త్రకి అయితే అన్నీ చెప్తున్నాను, ఏం తినాలి, ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనేసి. స్కూల్ బస్ వస్తుంది నారి, లోపలికి వస్తుందా? అదే అనుకుంటా ఏమో మరి. 7:30 కంతా ఇక్కడ ఉంటుందని చెప్పింది కదా. అక్కడ అడ్రస్ లో ఉంటది. మరి ఇక్కడ లోపలికి ఎందుకు వచ్చింది? రిటర్న్ వేసుకోవడానికి వచ్చిందా? అదేనా స్కూల్ బస్ అయితే? అట్లీస్ట్ ఈఎంఐ కోసం అయితే ఈరోజు ఈ వీక్ రాదు ఇక్కడికి. మేబీ ఆ అబ్బాయి ఉన్నాడు కేదను, వాళ్ళ కోసం ఏమైనా వస్తుందేమో. శాస్త్ర, నీకు బాగా ఎగ్జైటింగ్ ఉందా? అమ్మను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదనే. మళ్ళీ వచ్చేస్తావా? అక్కడ ఏం చేస్తారు తెలుసా స్కూల్లో? నీకు ఎప్పుడు ప్లే గ్రౌండే కదా, నువ్వు ఇంకా డే కేర్ మూడ్లోనే ఉన్నట్టున్నావు. ఇంకా డే కేర్ మూడ్ నుంచి బయటికి రా. టీచర్ నీకు మ్యాథ్స్ చెప్పిస్తుందంట, ఏదో టెక్నాలజీ అంట, ఏవేవో ఉన్నాయి నీకు చూపిస్తాలే మళ్ళీ, సరేనా? చక్కగా చదువుకోవాలి, చక్కగా ఆడుకోవాలి, ఫ్రెండ్స్ అందరితో కూడా మంచిగా ఉండాలి, ఓకేనా? ఏవి బ్యాడ్ పనులు చేయకూడదు, గుడ్ బిహేవ్ ఉండాలి చిన్ను, సరేనా? శాస్త్రాన్ని బ్యాడ్ గర్ల్ అనకూడదు, ఓకేనా? ఓకేనా తల్లి? ఓకే. నాకైతే శాస్త్రతో ఫుల్ టెన్షన్ అండి. ముఖ్యంగా తినే విషయంలో. అసలు అక్కడ ఏం తింటుందో, అసలు అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళే ఫుడ్ అంతా గ్రాప్ చేసుకొచ్చి తినాలంట. ఈ అమ్మాయికి రూట్ తెలుస్తుందో తెలీదో, ఎవరన్నా గైడ్ చేస్తారో చేయరు, ఎందుకంటే మనల్ని లోపలికి అలో చేయరు, మనల్ని అక్కడ ఏమీ చెప్పనియరు. అసలు నాకైతే ఫుల్ టెన్షన్ ఉంది, ఈవినింగ్ వచ్చాక ఏం చెప్తుంది ఏంటి అనేసి. సో నేనైతే అవే చెప్పి పంపిస్తున్నాను, చక్కగా తినేసి అమ్మ, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకు, నువ్వు అసలే లేట్గా తింటావు అనేసి. తనతో ఫుడ్తోనే నాకు భయం. సో ఇంకా తనైతే రెడీగా ఉంది స్కూల్లోకి వెళ్ళడానికి. ఇంకా నేనైతే డ్రాప్ చేసి వచ్చాను, అక్కడ బయటనే వదిలేయాలా, వాళ్ళ టీచర్ వచ్చి పిక్ చేసుకొని వెళ్తుంది. సరే ఒక ఫోటో తీస్తాను శాస్త్రం, నిల్చో అని చెప్పాను, అందుకని ఆ పోజెస్ అన్నీ ఇస్తూ ఉంది. ఇంకా తను ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అని బోర్డు రాసుకునింది కదా, అది వాళ్ళ టీచర్కి చూపిస్తానని చెప్పి తీసుకెళ్తూ ఉంది. బట్ అదైతే ఆ బ్యాగ్లో ఫిట్ కాలేదు. సో ఇంకా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఏం వదిలే, ఇవ్వు చిన్ను, అదంతా చెరిగిపోతూ ఉంది, ఆల్రెడీ చెరిగిపోయింది కూడా, నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పి తీసుకొచ్చేసాను.
సో ఇంక ఇక్కడ శాస్త్ర వెళ్ళిపోతుందండి. శాస్త్ర వెళ్తూ ఉంటే ఒక రకమైన ఆనందం, ఇంకా బాధగా కూడా అనిపిస్తుంది. సో వాళ్ళ చైల్డ్‌హుడ్ అప్పుడే అయిపోతుందా? అప్పుడు బిగ్ అయిపోతున్నారు అందరూ ఇదే మీ అనేసి. క్లాస్ రూమ్. పద 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 ఫాస్ట్గా పద శాస్త్ర. పద. ఇక్కడ వెయిట్ చేయనా? ఇక్కడ వెయిట్ చేయాలా? టీచర్ వచ్చి పిక్ చేసుకుని వెళ్తుందంట నేను. శాస్త్ర ఇప్పుడు పోతేనే అక్కడ బ్రేక్ఫాస్ట్ ఉంటుందమ్ము. నీ బ్రేక్ఫాస్ట్ని నువ్వు గ్రాప్ చేసుకొని నీ క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చొని తినాలంట, ఓకేనా? నేను టీచర్ని అడుగు హెల్ప్, నీకేమన్నా కావాలంటే, ఓకేనా? అమ్మ వెళ్తుంది మరి. శాస్త్రాన్ని అయితే డ్రాప్ చేశాను. ఇంక నేను డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మనల్ని అయితే లోపలికి అలో చేయట్లేదు. నేను ఇప్పుడు శాస్త్ర వాళ్ళ క్లాస్ రూమ్ చూపిస్తాను. ఇది శాస్త్ర వాళ్ళ క్లాస్ రూమ్. మనల్ని అయితే అలో చేయరు. వాళ్ళైతే రెడీగా అన్నీ పెట్టేస్తున్నారు ఇక్కడ. సో శాస్త్ర అయితే ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళుంది. మేబీ తను ఇక్కడికి వచ్చుంటే కనిపించిండేది. సో ఆల్రెడీ మీకు శాస్త్ర వాళ్ళ క్లాస్ రూమ్ ముందు వ్లాగ్లో చూపించాను కదా. సో ఇంకా అదే అండి, వాళ్ళు ముందే అన్నీ అరేంజ్ చేసి పెట్టేశారు. కలర్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ అక్కడంతా. సో ఇంకా శాస్త్ర వెళ్ళి వేసుకోవడమే. అండ్ ఈ లోపల నేనేం చేశానో తెలుసా, శాస్త్రకు అక్కడ ఫొటోస్ తీస్తూ ఇంటి కీస్ అక్కడ పెట్టేసి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. తీరా అక్కడ చూస్తే ఇంటి దగ్గర కీస్ లేవు అండ్ ఇంకా అయిపోయాము అని చెప్పి మళ్ళీ పరిగెట్టుకుంటూ ఆ స్కూల్ దగ్గరకు వచ్చాము. బట్ నాకైతే ఐడియా లేదు ఎక్కడ పెట్టాను అనేది. కానీ స్కూల్ పార్కింగ్ ప్లేస్లో పెట్టానేమో అనేది ఒక థాట్ అయితే ఉన్నింది. సో ఇంకా మళ్ళీ రిటర్న్ వెళ్ళి స్కూల్ పార్కింగ్ ప్లేస్లో చెక్ చేస్తే ఇంటి కీస్ అక్కడే దొరికాయండి. హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇంకా అవి పోయి ఉంటే మళ్ళీ మనము కమ్యూనిటీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేసి అసలు ఆ ప్రాసెస్ ఏంటో కూడా నాకు తెలియదు. సో ఆ పని జరిగిండేది. సో ఈ ఫొటోస్, ఈ వీడియోస్, ఈ హడావిడిలో పడి అండ్ శాస్త్రాన్ని స్కూల్కి పంపించే ఎక్సైట్మెంట్లో ఇంటికి అయితే అక్కడే వదిలేశాను. మామూలుగా అయితే కార్లో పెడతాను, అది ఎందుకో చేతిలో తీసుకెళ్ళినాను, అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను ఇంకా. సో ఇంకా శాస్త్రాన్ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఒకలా అనిపించింది. ఎందుకంటే 14 days ఇద్దరం ఉన్నాం కదా. సో తను ఇలా ఆడుకుంటూ ఉంటే ఇంట్లో ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటే ఒకలా అనిపిస్తుంది. బట్ తను వెళ్ళిపోయాక ఏదో ఒక ఎవరు లేని ఫీలింగ్ వచ్చేసింది నాకు అప్పుడే. సో ఇంకా కష్టంగానే అనిపిస్తుందండి. ఎవరు కిడ్స్ ఇంట్లో లేకపోతే మాత్రం. ఎప్పుడు గోలగోలగా ఉండి మనం వాళ్ళని అరుస్తూ ఉంటేనే అది బాగానే అనిపిస్తుంది. అరుస్తూ ఉన్నంతసేపు కొంచెం ఎలానో ఉన్నా కూడా బట్ అదే బాగుంటుందండి. ఒంటరిగా అయితే మాత్రం కొంచెం కష్టమే. ఇంకా శాస్త్ర ఏమో డే కేర్కి వెళ్ళింది, లక్ష్మి ఏమో ఆఫీస్ వర్క్తో బిజీ అయిపోయారు. తను రూమ్ లాక్ చేసుకుని ఇంకా బయటికి కూడా రారు. ఇంకా నేను ఒక్కదాన్నే కూర్చొని ఏం చేయాలో తెలియక ఏదైనా పని చేద్దామంటే మోటివేషనే ఉండదు అసలు. ఏదైనా నేర్చుకుందామన్నా ఇంట్రెస్ట్ ఉండదు, మోటివేషన్ రావట్లేదు అండ్ ఫుల్ టైర్డ్ అనిపిస్తుంది. సో అప్పుడప్పుడు నిద్రపోతూ తింటూ చూసారు కదా ఆ గిన్నెలు అవన్నీ కడిగేశాను. శాస్త్ర వచ్చే లోపల ఇంకా నేను మార్నింగ్ వ్లాగ్ అంతా ఇంకేం షూట్ చేయలేదు. సో ఇంకా ఈవినింగ్ అయింది. శాస్త్ర యాక్చువల్గా లక్ష్మి వెళ్ళారు శాస్త్రాన్ని పిక్ చేసుకురావడానికి. సో మేము చెప్పాము కదా వాళ్ళ టీచర్కి డ్రాప్ ఆఫ్ పికప్ మేమే చేసుకుంటామని. బట్ శాస్త్ర అయితే ఇక్కడ వచ్చేసిందండి బస్సులో. లక్ష్మి వెళ్ళారు శాస్త్రాన్ని పిక్ చేసుకురావడానికి. బస్లో వచ్చావా నువ్వు? ఇచ్చే వచ్చేసావు. ఎట్లా వచ్చావు? ఎక్కడ ఆపారమ్మ బస్సు? నేను నీకోసమే వస్తున్నాను. కార్ వాష్ దగ్గర ఆపారా? నువ్వు కేతన్ ఇద్దరు వచ్చారా బస్లో? హాయ్ కేతన్. ఓకే ఇచ్చే వచ్చేసావా? నారి వచ్చాడమ్మ నీకోసం నేను పిక్ చేసుకోవడానికి. నేను మీ టీచర్కి చెప్పాను ఫస్ట్ వీక్ నారియే వస్తాడు, డ్రాప్ చేసుకుంటాడు, పిక్ చేసుకుంటాడని. కానీ నువ్వు బస్సులో ఎట్లా వచ్చేసినావు? లేదు, నారి ఆల్రెడీ 2:30కే నీకు వదిలేస్తే నారి 2:15 అంతా అక్కడికి వచ్చేసాడు. పాపం 40 minutes వెయిట్ చేశాడు నీకోసం తెలుసా? అవునా? సరే నీకు ఎట్లా అనిపించింది అమ్మా స్కూలు? ఆమె తిన్నావా? నచ్చిందా బ్రేక్ఫాస్ట్, లంచ్? టీచర్ పెడుతుందంట లంచ్, చెప్పారులే నాకు. లేదేంట్రా నీ తలకి? అంటే నువ్వు ఇప్పుడు లంచ్ తిన్నావా లేదా? ఓర్ని ఏంట్రా నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కాదు. సైడ్ రాము, కార్ వస్తుంది. కార్ చిన్ను, నీకు లంచ్ ప్రొవైడ్ చేస్తారు చిన్ను వాళ్ళు. నువ్వే
ఆహాహా అట్లా లేదు, నేను వస్తాను, నేను అక్కడ దాకా వచ్చి పిక్ చేసుకుంటాలే. నువ్వు ఇంకొంచెం బిగ్ అయినాక ఇచ్చే వద్దు కానీ 6 years అప్పుడు 6 years అప్పుడు వద్దు కానీ. కాదు సహస్ర, నువ్వు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టలేదా నీకు వాళ్ళు? మేమైతే వాళ్ళ టీచర్కి చెప్పామండి, సాష్రాన్ని మేమే పిక్ చేసుకుంటాం వచ్చి అని చెప్పి. బట్ ఎందుకో తెలియదు, తన బస్సులో వచ్చేసింది. ఎక్కడో మిస్కమ్యూనికేషన్ అయినట్టుంది. సో మార్నింగ్ డ్రాప్ చేసాము, కానీ ఇప్పుడైతే తన బస్సులో వచ్చింది. బట్ రేపటి నుంచి అయితే ఇంకా డ్రాప్ అండ్ పిక్ 2 బస్సే చూసుకుంటుంది, ఇంకా మేము వెళ్ళము. తనకైతే చాలా కన్వీనియంట్గా అనిపించిందంట, అండ్ బస్ అయితే చాలా ఫన్ అనిపించిందంట. అండ్ తను పిక్ చేసుకోవడానికి నేను వెళ్తున్నాను కదా, ఇప్పుడు రోడ్ దాకా వస్తుంది బస్సు, అక్కడికి కూడా రావద్దు, నేను ఒక్కదాన్నే ఇంటికి వచ్చేస్తాను, నాకు రూట్ తెలుసు అని చెప్తుంది. అంత బిగ్ అయిపోయింది. అండ్ ఇంటికి వచ్చాక అడిగితే ఏం తిన్నామని చెప్పి, అసలు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టలేదు, నువ్వే ప్రిపేర్ చేయాలంట అని చెప్పి చెప్తుంది. తినకి ఏం గుర్తుంటుందో ఏం తెలియదు, తినిందో తినలేదో మాకు అర్థం కాలేదు. బట్ తిననైతే మేము ట్రస్ట్ చేయలేదు, ఎందుకంటే మాకు టీచర్ వాళ్ళు చెప్పారు కదా పెడతామని. బట్ స్టిల్ మనకు కన్ఫర్మేషన్ అయితే కావాలి కదా. అందుకని లక్ష్మి ఇంకా శాస్త్ర వాళ్ళ టీచర్కి కాల్ చేశారు. అంటే అసలు బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, లేకపోతే శాస్త్ర తినిందా లేదా, కొంచెం ఆ కన్సర్న్ అయితే మనకు కూడా ఉంటుంది కదా. బట్ తిని చెప్పిందని మేమేం కాల్ చేయలేదు, జస్ట్ కనుక్కుందాము, క్లారిఫికేషన్ తీసుకుందాము అనేసి. బట్ దీనికి బ్రేక్ఫాస్ట్ లంచ్ మొత్తం అయితే ప్రొవైడ్ చేశారంట, తను తిన్నది. బట్ తనకైతే గుర్తులేదు, లాస్ట్లో స్నాక్స్ తింటుంది కదా, అది ఒక్కటి మాత్రమే గుర్తుంది, అదే చెప్తుంది. అండ్ ఇంకా వాళ్ళ రెసిపీస్ కానీ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ నేమ్స్ కానీ కూడా శాస్త్ర కొత్తగానే ఉంటాయి. సో ఇంకా తనైతే మర్చిపోయింది. సో ఇంక వాళ్ళ టీచర్ అయితే ఫోన్ చేస్తే, లేదు శాస్త్ర తినింది, సో ప్రాబ్లం అయితే ఏం కాలేదు తనకి అని చెప్పారు. సో అప్పుడు నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఇంకా శాస్త్ర రాగానే ఇంకా తన ఏమేమి చేసింది వాళ్ళ స్కూల్లో అని చెప్పి ఇంకా అన్నీ మాకు చూపించడం స్టార్ట్ చేసింది. సో శాస్త్రకి వెల్కమ్ గిఫ్ట్ ఇచ్చారంట, ఆ క్రేయాన్స్ అండ్ పెన్సిల్స్ పెట్టి. సో శాస్త్రకి వెల్కమ్ టు కిండర్ గార్డెన్ అని చెప్పి గిఫ్ట్ ఇచ్చారంట. అది ఇంకెప్పుడు ఏం తినిందో అని చెప్పి ఇంక నేను తనకి బ్రెడ్ ఆమ్లెట్ వేసిస్తున్నాను. సో శాస్త్రకి అయితే ఏం తినింది అనేది అయితే మాత్రం అసలు గుర్తే లేదు. ఇప్పుడే కాదు, డే కేర్కి వెళ్ళాము నేను అడుగుతూ ఉంటా, శాస్త్ర నీకు ఏం పెట్టారు చెప్పు, ఏం పెట్టారు చెప్పు అని. అస్సలు గుర్తుండదు. అందుకే తనకు బ్రేక్ఫాస్ట్ తినింది, లంచ్ అది కూడా మర్చిపోయింది, అది తినిందా లేదా అనేసి. ఇంకా లక్ష్మి కూడా తనని అడుగుతున్నాను, నీకు ఏం చేసావో చెప్పురా స్కూల్లో అని. ఏంటేంటో చెప్తూ ఉంది మాకు. మరి మధ్యాహ్నం ఏం పెట్టారు నీకు? మధ్యాహ్నం సేమ్ పెట్టినాడు. ఆ? సేమ్ మధ్యాహ్నం సేమ్ పెట్టారా? నిద్రపోయేటప్పుడు లేచిన తర్వాత ఓ, మధ్య స్కూల్లో నిద్రపోతారా? అప్పుడు నేను కూపర్ తిన్నా. ఏం తిన్నావు? 4 బార్ తిన్నావు. నిద్రపోక ముందు మళ్ళీ సేమ్, మళ్ళీ లంచ్ చికెన్ పెట్టినారా, మళ్ళీ ప్యాన్ కేక్స్ పెట్టారా మళ్ళీ? ఆ లంచ్ తర్వాత అప్పుడు నేను ఆ కూపర్ తిన్నా. నాయన 4 బార్ పక్కన పెట్టినా, నువ్వు తిన్నావు నాకు అర్థమైంది. మధ్యాహ్నం లంచ్ ఏం పెట్టారు నీకు అంటున్నా. అది ఇప్పుడు చెప్పినలా అది పొద్దున బ్రేక్ఫాస్ట్ అన్నావు సహస్ర, నువ్వు బ్రేక్ఫాస్ట్ లో పెడతారు కానీ మధ్యాహ్నం పెట్టరు. పెన్ కేక్, బ్రోకలీ అవన్నీ పొద్దున ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది నీకు క్లాస్లో? ఇంకా అక్కడ శాస్త్ర అయితే చెప్పిందే చెప్తుంది, నేను ఎంతసేపు కోర్బార్ తిన్నా అని. ఇంకా ఫస్ట్ డే కదా, మా ఎగ్జైట్మెంట్ మాకు ఉంటుంది, ఏమేమి చేసింది ఏంటి అని అడుగుదామని. తనకైతే అక్కడ ఏం తిన్నదో గుర్తులేదు, కానీ ఇవాళ ఏమేమి చేసింది అనేది మాత్రం చాలా బాగా చెప్పింది. బాస్కెట్ బాల్ ఆడిందంట, సాకర్ ఆడిందంట, ఏవేవో చెప్తూ ఉంది. ఇంకా మేము వింటూ ఉన్నాం తను చెప్పే ముచ్చట్లన్నీ. సో ఇంకా ఫుడ్ అయితే మాత్రం ప్రొవైడ్ చేసామని చెప్పి వాళ్ళ టీచర్ చెప్పారు కాబట్టి ఆ క్లారిటీ అయితే మాకు వచ్చేసింది. ఇంకా శాస్త్రకి పోను ఐటమ్స్ అన్నీ తెలుస్తూ ఉంటాయి, ఇంకా చెప్తూ ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇవాళ స్కూల్ అయితే బాగానే గడిచిందంట. 97 కార్లు 88 ఇచ్చినారు కదరా. ఆ పేపర్ ఉంది చూడు. అరే ఆ పేపర్ లేదు, 97 ఉంది చూడరా. ఇప్పుడు చెప్పింది కరెక్ట్ కదా తెలిసిపోతుంది. 97 అని చెప్పి ఏం చెప్పినారా? నువ్వేదో స్కూల్కి వెళ్ళి డాక్టర్ లాగా వస్తావు. అబ్బాయి నా సేమ్ స్కూలే వచ్చినారు. ఏ స్కూల్? ఎవరు అబ్బాయి? పక్కన పక్కింటి అబ్బాయి. అబ్బాయి ఫస్ట్ గ్రేడ్ కదా? సేమ్ స్కూల్ అనింది క్లాస్. స్కూలా? ఓకే ఓకే, గుర్తుపట్టాడు నిన్ను, మాస్క్ వేసుకున్నావు కదా. అదేలే, గుర్తుపట్టాడు నిన్ను, మాస్క్ వేసుకున్నావు కదా నువ్వు. గుర్తుపట్టాడా? నువ్వు గుర్తుపట్టావు? అదే అదేలే.
మా ఇంటి పక్కన ఒక బాబున్నాడు. తను కూడా శాస్త్ర వాళ్ళ స్కూల్‌కే వెళ్తూ ఉంటాడంట. ఆ విషయం చెప్తూ ఉంది. సో, ఇంకిక్కడ ఒక పేపర్ ఇచ్చారండి. అదేంటి అంటే డొనేషన్స్. సో, క్రాఫ్ట్స్ కావచ్చు, దేనికైనా సరే మనము డొనేషన్ ఇవ్వాలనమాట. అది దాంట్లో శాస్త్ర నేమ్ రాసి మనం ఎంత ఇస్తున్నామని చెప్పి రాసి పంపించాలా. అండ్ ఇంకిక్కడ చూపిస్తున్న పేపర్ అయితే వాళ్ళకి వీక్‌లో ఏం జరుగుతాయి అనేది అక్కడ డే ఉంది కదా! మండే, ట్యూస్డే, వెన్స్‌డే దానికి కలర్ ఇచ్చుంటారు. రెడ్ అయితే ఆ రోజు టెక్ అని, ఆరెంజ్ అయితే ఆ రోజు పీఈటీ అని సంథింగ్ అక్కడ రాసుంది. దాని ప్రకారం మనం శాస్త్రకి ఇచ్చి పంపించాలా. సో, ఈ పేపర్ ఇచ్చి పంపించారు. సో, ఇంక ఇవైతే నేను వాల్‌కి స్టిక్ చేసి పెట్టాను. అండ్ ఇంకా శాస్త్రకి స్నాక్ అయిపోయింది. బయట ఆడుకోవడం స్టార్ట్ చేసింది ఆ అబ్బాయితోని. సో, ఆ అబ్బాయి శాస్త్రకి ఒక ప్రెజెంట్ ఇచ్చాడంట. అదే తెచ్చి చూపిస్తూ ఉంది. ఏం శాస్త్ర? నాకు అన్న గేమ్ తీసి ఇచ్చింది నాకు. ఎందుకంటే నేను బర్త్డేకి కమ్ చేస్తాను కాబట్టి. నువ్వు బర్త్డేకి పిలిచావా? నీకు టీ షర్ట్ ఇచ్చారా? ఎక్కడ చూపించు. 5 years ఇంకా. ఓ శాస్త్ర, నీ నేమ్ ప్రింట్ చేశారు నాన్న దీని మీద. వావ్, నైస్ కదా. అందుకేనా మొన్న నేమ్ రాయించి తీసుకెళ్ళింది. వావ్, నైస్ నాన్న. చూపి మరి తీసి. అవునా, సరే అయితే. శాస్త్ర ఆ అబ్బాయిని బర్త్డేకి పిలిచిందని చెప్పి ఆ అబ్బాయి శాస్త్రకి ఒక స్మాల్ గిఫ్ట్ ఇచ్చాడంట. మొన్న వచ్చి శాస్త్ర నేమ్ రాయించుకొని వెళ్ళారు. సో, ఎందుకని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది. సో, ఫ్రంట్ అయితే శాస్త్ర నేమ్ ప్రింట్ చేశారు, ఫస్ట్ నేమ్. అండ్ బ్యాక్ అయితే శాస్త్ర సర్ నేమ్ ప్రింట్ చేయించారండి. అండ్ చాలా బాగుంది. నేను తను అడుగుదాం అనుకుంటున్నా ఇది ఎక్కడ చేయించారు అనేసి. మేబీ షాప్స్‌లో ఎక్కడో ఉంటది. బట్ ఎక్కడ చేయించారని తెలుసుకుంటే ఇన్ ఫ్యూచర్ మనకు కూడా ఏదైనా యూజ్ అయితే చేయించుకోవచ్చు కదా! అండ్ ప్రింట్ చేశారు. చాలా బాగుంది. సో, ఇంకా ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరందరూ హాలోవీన్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అండ్ రేపు దివాళీ వస్తుంది కదా! సో, ఇంకా దివాళీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మా దివాళీ అయితే పెద్దగా ఏం లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతూ ఉంది. ఇంకా క్రాకర్స్ ఇవన్నీ కూడా తెచ్చుకోవాలి. ఎక్కడ దొరుకుతాయో నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. సో, అన్నీ చూడాలి మరి నేను. అండ్ ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అందరికీ అంతవరకు బాయ్. టేక్ కేర్.